ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్లో కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అమ్మ ఒక ఫ్లిప్ ఫ్లాప్ని వేరే ఫ్లిప్ ఫ్లాప్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. అలాగే లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్, అంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కన్స్ట్రక్ట్ డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అదేనమ్మా జేకే ఫ్లిప్ ఫ్లాప్ని ఉపయోగించి డీ ఫ్లిప్ ఫ్లాప్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఓకే, దీనికోసం ముందు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్. ఇది ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ అనుకోండి. ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్. దీని నుంచి జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయండి. ఇది క్యూ కాంప్లిమెంట్. అవుట్పుట్స్ వచ్చి ఇక్కడ క్యూ, అలాగే క్యూ కాంప్లిమెంట్. ఇక్కడ నుంచి తీసుకొచ్చి క్యూ కనెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ నుంచి కనెక్షన్ క్యూ కాంప్లిమెంట్కి ఇవ్వండి. మర్చిపోయింది, ఈ మొత్తాన్ని మనం డీ ఫ్లిప్ ఫ్లాప్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని మనం డీ ఫ్లిప్ ఫ్లాప్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ తీసుకుని దాని నుంచి జే కనెక్ట్ చేసాం, ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేసాం. మర్చిపోయింది, ఇది క్లాక్ పల్స్ అనుకోండి. అదిపోయిందా, జేకే ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసుకుని మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ని తయారు చేయాలి. అదిపోయిందమ్మా, ఈ ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ అనుకోండి. దీని నుంచి జేకి వాల్యూ ఇచ్చామనుకోండి. మర్చిపోయింది, రెండు అవుట్పుట్లు అంటే క్యూ కాంప్లిమెంట్ అవడం జరుగుతుంది. క్లాక్ పల్స్ అనుకోండి, సిపి అంటాం, క్లాక్ పల్స్. అదిపోయింది. ఓకే, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్. అదే ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసుకుని మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ని తయారు చేయాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం తయారు చేయవలసిన డీ ఫ్లిప్ ఫ్లాప్ని కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేసుకోవాలి. చూద్దాం. అదేనమ్మా, ట్రూత్ టేబుల్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్. డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవడానికి ఏం చేస్తామంటే ముందు ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ డి, అలాగే ప్రజెంట్ స్టేట్ క్యూఎన్, నెక్స్ట్ స్టేట్ క్యూఎన్+1, వీటికి సంబంధించి ఒక టేబుల్ వేద్దాం. మర్చిపోయింది, డి వచ్చి 0 0 1 1, క్యూఎన్ వచ్చి 0 1 0 1 తీసుకున్నట్లయితే అక్కడ క్యూఎన్+1 ఏమవుతుందంటే నెక్స్ట్ డీ ఫ్లిప్ ఫ్లాప్లో 0 0 1 1 అవుతుంది. మర్చిపోయింది, అలాగే ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ వచ్చి ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేసినట్లయితే కనుక చూడండి,
ప్రజెంట్ స్టేట్ క్యూఎన్, నెక్స్ట్ స్టేట్ క్యూఎన్ ప్లస్ 1, అలాగే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ జేకే తీసుకోండి. అదేనమ్మా. ఇప్పుడు దీని యొక్క ట్రూత్ ఎగ్జైటేషన్ టేబుల్ వేసినట్లయితే జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆల్రెడీ మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో వేసాం. 0 0 0 1 1 0 1 1 కండిషన్ తీసుకుని అప్లై చేస్తే 0 నాట్ కేర్, అలాగే 1 నాట్ కేర్ 1 నాట్ కేర్ 0. నాట్ కేర్ అంటే ఇక్కడ అయితే 0 అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. అర్థమైందమ్మా. దాంట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అక్కడ ఉన్న కేసుని బట్టి. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఒక కన్వర్షన్ టేబుల్ వేయాలి. నెక్స్ట్ కన్వర్షన్ టేబుల్. అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తాం, ట్రూత్ టేబుల్ ఎగ్జైటేషన్ టేబుల్ వేసాం. ఇప్పుడు రెండింటిని కలిపేయించాలి కన్వర్షన్ టేబుల్. కన్వర్షన్ టేబుల్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. కన్వర్షన్ టేబుల్ అంటే ఏం లేదు, ఇక్కడ డి క్యూఎన్ ప్లస్ 1 ఉంది కదా, ఈ ట్రూత్ టేబుల్కి ఈ జేకే వాల్యూస్ని యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తారు, జేకే అర్థమైందా. వేరేగా ఇంకో టేబుల్ వేయాలి కాబట్టి ఇంకెందుకని చెప్పి ఇంక దీనికి జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0. ఆ రెండు కేసుల్లో ఏమవుతుంది, జే 0 అవుతుంది, కే నాట్ కే. అలాగే 1 0 కేసు క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 0 అయిన కేసులో ఏమవుతుంది, జే నాట్ కేర్, ఇది 1 అవుతుంది. అలాగే 0 1 అయిన కేసులో జే 1 కే నాట్ కేర్. అలాగే 2 1 అయిన కేసులో నాట్ కేర్ 0. అదేనమ్మా. ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్స్ వేద్దాం. ఎక్స్ప్రెషన్ ఫర్ జే ఒకటి, ఎక్స్ప్రెషన్ ఫర్ కే ఒకటి. Expression for J. ఇక్కడ డి, ఇక్కడ క్యూఎన్ తీసుకోండి అమ్మా. డి క్యూఎన్ తీసుకుని జేకి ఈక్వేషన్ కట్టడం కోసం కే మ్యాప్ తీసుకుంటున్నాం. ఇక్కడ 0 1 0 1 తీసుకోండి. ఇక్కడ D0 క్యూఎన్ 0 అయినట్లయితే కనుక జే వాల్యూ వచ్చేంటి 0. అలాగే D0 క్యూఎన్ 1 అయినట్లయితే కనుక అది జే వాల్యూ వచ్చి నాట్ కేర్. అది విన్నాం. అలాగే 1 0 D1 క్యూఎన్ 0 అయినట్లయితే కనుక జే వాల్యూ వచ్చి 1. అలాగే 2 1లు అయినట్లయితే కనుక జే వాల్యూ వచ్చి నాట్ కేర్. ఇప్పుడు ఇక్కడ 1 అనేటువంటిది ఏ కేసులో వస్తుంది, ఇది 1 కాంప్లిమెంట్ నాట్ కేర్. రెండు తీసుకున్నట్లయితే రెండు ఎక్కడ వస్తుంది, జే ఈజ్ ఈక్వల్ టు డి అయినప్పుడు. అదేవిధంగా జే ఈక్వల్ టు డి అయినప్పుడు ఏ 1 కాంప్లిమెంట్ రెంట్లో ఒక బ్రాకెట్లో తీసుకున్నట్లయితే అది ఎక్కడ వస్తుంది, జే ఈక్వల్ టు డి అయినప్పుడు. అలాగే ఎక్స్ప్రెషన్ ఫర్ కే, ఇప్పుడు జే కట్టాం కదా ఎక్స్ప్రెషన్, అలాగే ఎక్స్ప్రెషన్ ఫర్ కే కూడా కడదాం. దానికి కూడా ఎలా సేమ్ తీసుకోండి, క్యూఎన్. ఇక్కడ క్యూఎన్ వచ్చి 0 1 0 1. ఇక్కడ 2 0లు అయినట్లయితే కనుక ఏమవుతుంది, కే వాల్యూ నాట్ కే. అలాగే 0 1 అయినట్లయితే కనుక కే 1 అవుతుంది. D1 క్యూఎన్ 1 అయినట్లయితే కనుక జే వాల్యూ వచ్చి నాట్ కేర్. సారీ, డి వాల్యూ 1 క్యూఎన్ వాల్యూ 0 అయినట్లయితే కనుక జే 1 నాట్ కేర్. సరిపోయింది. కే కదా మనం తీసుకోవాల్సింది. D1 క్యూఎన్ 0 అయితే నాట్ కేర్ అవుతుంది. అలాగే 2 1లు అయినప్పుడు 0 అవుతుంది. అదేనా. ఇప్పుడు ఈ కేసు తీసుకోండి. ఈ కేసు ఎప్పుడు వస్తుంది, కే ఈజ్ ఈక్వల్ టు డి కాంప్లిమెంట్ అయినప్పుడు. అర్థమైందా. ఈ విధంగా మనకి జే ఈజ్ ఈక్వల్ టు డి, కే ఈక్వల్ టు డి బార్ అనేటువంటి వస్తుంది కాబట్టి ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ గీయచ్చు. అర్థమైందా. ఈ వాల్యూస్ ఉపయోగించి బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. అర్థమైంది. ఇక్కడ చూడండి, D0 క్యూఎన్ 0 ఆ రెండు అయినప్పుడు కే నాట్ కేర్. తర్వాత D0 క్యూఎన్ 1 అయినప్పుడు కే వాల్యూ 1. తర్వాత D1 క్యూఎన్ 0 అయితే
నాట్ కేర్ అంటే ఇంటూ వేయాలి. రెండు 1 అయినప్పుడు 0. అదేంటమ్మా ఇక్కడ నాట్ కేర్ 1 రెండింటిలో గ్రూప్గా తీసుకున్నట్లయితే రెండు ఎక్కడ వస్తున్నాయి, k = d దగ్గర వస్తున్నాయి కాబట్టి దాన్ని d బార్గా తీసుకుంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. ఇప్పుడు దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ వేద్దాం. ఈ కండిషన్లు ఏమొచ్చినాయి, j = d ఒకటి అండ్ k = d కాంప్లిమెంట్. ఏమో దీన్ని ఉపయోగించి ఒక బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ ఒక నాట్ గేట్ తీసుకోండి, d ఇన్పుట్ ఇవ్వండి. d ఇన్పుట్ ఇచ్చాం, మాకు d కావాలి, d కాంప్లిమెంట్ కావాలి, దీన్ని నాట్ గేట్ కనెక్ట్ చేయండి. అదేనమ్మా తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి దీన్ని జేకే కనెక్ట్ చేయండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయండి. వాడు క్యూ కాంప్లిమెంట్ అయినటువంటి రావడం జరుగుతుంది. ఇది క్లాక్ పల్స్. ఈ రెండు అవుట్పుట్స్ అనమాట. ఇదే ఏమవుతుంది, డీ ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది అనమాట. అదే ఇలా జేకే ఫ్లిప్ ఫ్లాప్ని కన్వర్షన్ లాజిక్ ఉపయోగించుకుని మనం ఏం చేయొచ్చు, డీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి కన్వర్షన్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ టు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. డీ ఫ్లిప్ ఫ్లాప్ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ టు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. డీ ఫ్లిప్ ఫ్లాప్ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి చూడండి, ఇక్కడ డీని ఎస్ఆర్గా కన్వర్ట్ చేయమంటున్నాడు కాబట్టి ఎస్ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. అలాగే డి యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేయాలి. దీన్ని ఎస్ఆర్గా కన్వర్ట్ చేయాలి. అదే అందుకని డి యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేయాలి, ఎస్ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. ఎస్ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ వేద్దాం. ఎస్ఆర్ క్యూఎన్ +1 తీసుకున్నట్లయితే కనుక మీకు 8 వాల్యూస్ రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి 4 zeros అలాగే 4 1s. తీసుకుని అలాగే 6 వాల్యూస్ వచ్చి 0 0 1 1 0 0 1 1గా తీసుకోండి. క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 1 0 1 0 1 0 1 ఈ విధంగా తీసుకుంటే క్యూఎన్ +1 ఎంత అవుతుంది, 0 1 0 0 1 1 డోంట్ కేర్. అదేనా ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్. ఆల్రెడీ మనం ప్రీవియస్లో నేర్చుకుని ఉన్నాం. ఓకే, తర్వాత వచ్చి ఎగ్జైటేషన్ ఆఫ్ డి. డి యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ ఏంటి, క్యూఎన్ అలాగే క్యూఎన్ +1 డి తీసుకున్న టేబుల్ డ్రా చేద్దాం. జీరో 0 1 1 0 1 0 1 తీసుకుంటే డి వాల్యూ వచ్చి ఏమవుతుంది, 0 1 0 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ ట్రూత్ టేబుల్ ఏమో అలాగే ఎగ్జైటేషన్ టేబుల్ డీని ఉపయోగించి
కన్వర్షన్ టేబుల్ డ్రా చేద్దాం. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ టేబుల్ డ్రా చేయాలంటే ఎస్ఆర్ ట్రూత్ టేబుల్ వేసుకుని దానికి ఏం చేయాలి, ఈ ఎగ్జైటేషన్ డి వాల్యూస్ ఈ పక్కన రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు కన్వర్షన్ టేబుల్ వేద్దాం. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ టేబుల్, ఇది యాక్చువల్గా వేరేగా వేయాలి, అదేందమ్మా. కన్వర్షన్ టేబుల్ అని పెట్టి ముందు ఎస్ వాల్యూస్ వేస్తారు, తర్వాత ఆర్ వాల్యూ, తర్వాత క్యూఎన్ ప్లస్ 1, ఇప్పుడు తర్వాత డి వాల్యూస్. ఇప్పుడు డి వాల్యూలు వచ్చి ఏమవుతున్నాయి, క్యూఎన్ 0, క్యూఎన్ ప్లస్ 1 0, రెండు జీరోలు అయినప్పుడు డి వాల్యూ 0. అలాగే క్యూఎన్ 1, క్యూఎన్ ప్లస్ 1 రెండు 1 అయినప్పుడు డి వాల్యూ వచ్చేంత 1. అలాగే రెండు జీరో అయినప్పుడు మళ్ళీ అగైన్ 0. 1 0 అయినప్పుడు డి వాల్యూ వచ్చి 0. అలాగే 0 1 అయినప్పుడు డి వాల్యూ వచ్చి 1. అలాగే రెండు 1 అయినప్పుడు డి వాల్యూ వచ్చి 1. అలాగే 0 డోంట్ కేర్, 0 డోంట్ కేర్ తీసుకున్నప్పుడు ఇది డోంట్ కేర్గా వేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 డోంట్ కేర్ తీసుకున్నప్పుడు కూడా మనం డోంట్ కేర్గా వేసుకోవాలి, అదేనమ్మా. ఇప్పుడు ఇదేంటి, ట్రూత్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేంటి ట్రూత్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఇది ఎగ్జైటేషన్ టేబుల్ అవుతుంది, అదేనమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, ట్రూత్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ డీ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు రెంటిని కనెక్ట్ చేసి ఈ విధంగా కన్వర్షన్ టేబుల్ వేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి కేఎంఎఫ్ వేద్దాం. కేఎంఎఫ్ వేసి ఈక్వేషన్ తీసుకొద్దాం. నెక్స్ట్ వచ్చి కేఎంఎఫ్ కోసం ఆర్పిఎన్ తీసుకోండి. ఇక్కడ చూడము ఎస్ వాల్యూ తీసుకోండి, ఇక్కడ ఎస్, ఇక్కడ ఆర్పిఎన్ తీసుకుని కేఎంఎఫ్ వేద్దాం. ఇక్కడ ఎస్ వాల్యూస్ వచ్చి 0 1, ఆర్పిఎన్ వాల్యూస్ వచ్చి 0 0 0 1 1 1 1 0గా తీసుకోండి. ఇక్కడ 3 0లు అయితే ఎస్ ఆర్ క్యూఎన్ 3 0లు అయినట్లయితే అది ఏమవుతుంది, డి వాల్యూ వచ్చి 0. ఇక్కడ కేఎంఎఫ్ పర్ డీకి వేస్తున్న కేఎంఎఫ్ అర్థమైందా. అలాగే 0 0 1 అయ్యే కేసులో ఎంత అవుతుంది, డి వాల్యూ 1 అవుతుంది. అలాగే 0 1 1 అయ్యే కేసులో డి వాల్యూ వచ్చి 0. అలాగే 0 1 0 అయ్యే కేసులో డి వాల్యూ వచ్చి 0. అలాగే 1 0 0 ఆ కేసులో డి వాల్యూ వచ్చి 1. అలాగే 1 0 1 కేసులో కూడా డి వాల్యూ వచ్చి 1 అవుతుంది. తర్వాత వచ్చి 1 కేసులో క్యూఎన్ ప్లస్ 1 అంటే డోంట్ కేర్. అలాగే డి కూడా ఏంటి, డోంట్ కేర్, అదేనమ్మా. అందుకు డోంట్ కేర్ వేసుకోండి. అలాగే 1 1 0 తీసుకుంటే దానికి కూడా డోంట్ కేర్ వచ్చింది, అవునమ్మా. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ని ఒక గ్రూప్గా తీసుకున్నట్లు ఆ గ్రూప్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది, డి ఈక్వల్ టు ఎస్ దగ్గర. ప్లస్ ఇంకొక టర్మ్ ఇది ఉంది, ఈ టర్మ్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది, ఆర్ బార్ క్యూఎన్ దగ్గర. therefore d is equal to ఏంటి వచ్చి ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్గా రాసుకోవచ్చు, అదేనమ్మా. ఇప్పుడు దీన్ని ఉపయోగించి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్ గీద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్. ఓకే, దీని బ్లాక్ డయాగ్రామ్ వేద్దాం.
ఒక ఆర్ గేట్ తీసుకుని దాన్ని అవుట్పుట్ కనెక్ట్ చేయండి. కొంచెం నాట్ గేట్ నుంచి అండర్ గేట్కి, తర్వాత ఈ రెండు కలపండి. డీ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయండి. మరి దీని అవుట్పుట్ తీసుకొచ్చి డీ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయండి. ఇది క్యూ కాంప్లిమెంట్, ఇది క్లాక్ పల్స్. రెండు ఇన్పుట్లని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. అయితే చూడండి, ఇక్కడ SOR అనేటువంటి రెండు ఇన్పుట్లు ఇచ్చినట్లయితే ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇందులో ఈ భాగాన్ని మనం కన్వర్షన్ లాజిక్ అంటాం. అదేవిధమ్మా కన్వర్షన్ లాజిక్. సేమ్ ఇదే విధంగా టీ ఫ్లిప్ ఫ్లాప్ని SR ఫ్లిప్ ఫ్లాప్గా అలా కన్వర్ట్ చేయొచ్చు. అమ్మ డీని SRగా కన్వర్ట్ చేసాం కదా, ఇప్పుడు డీ బదులు ఏంటి టీ ఫ్లిప్ ఫ్లాప్ని SRగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ని SR ఫ్లిప్ ఫ్లాప్గా అలా కన్వర్ట్ చేయొచ్చు. సేమ్ అంతకుముందు ఎలా చేసామో అలాగే SR ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ టేబుల్ వేసుకోండి. Characteristic table or truth table of SR flip flop. SR Qn plus 1. ఇదే దీన్నే ట్రూత్ టేబుల్ అని కూడా అనవచ్చు. ఇక్కడ S వాల్యూస్ వచ్చి 0 0 0 0 1 1 1 1 ఏమో ఇలా తీసుకున్న తర్వాత R వాల్యూస్ వచ్చి 0 0 1 1 0 0 1 1. Qn వాల్యూస్ వచ్చి 0 1 0 1 0 1 0 1. Qn plus 1 వచ్చి 0 1 0 0 1 1. డోంట్ కేర్లుగా తీసుకోండి. ఇప్పుడు అలాగే ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేద్దాం. Qn అలా Qn అంటే ఏంటి ప్రజెంట్ స్టేట్, Qn plus 1 అంటే ఏంటి నెక్స్ట్ స్టేట్, అలాగే టీ. ఇక్కడ Qn వాల్యూస్ వచ్చి 0 0 1 1 అనుకోండి. Qn plus 1 వచ్చి 0 1 0 1. టీ వాల్యూస్ వచ్చి 0 1 1 0 అనుకున్నట్లయితే అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ దీని ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయడానికి అదేనమ్మా టీ ఫ్లిప్ ఫ్లాప్ని SRగా కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి, మనం కన్వర్షన్ టేబుల్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ టేబుల్. ఈ ఎగ్జైటేషన్ టేబుల్ని SR ఫ్లిప్ ఫ్లాప్ని రెండు కలిపినట్లయితే ఆ వచ్చేదాన్ని కన్వర్షన్ టేబుల్ అంటాం. కన్వర్షన్ టేబుల్. ఓకే, ఆ కన్వర్షన్ టేబుల్ రాసుకోవడానికి ఒక టీ రాసుకోండి, అవుట్పుట్ టీ.
ఇప్పుడు క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0 ఆ టీ కూడా ఏంటి 0 ఏమో లేదు దీన్నే సింపుల్గా కూడా రాసుకోవచ్చు ఎందుకంటే 0 1 ఉన్నదానికి డోంట్ కేర్గా రాస్తామనుకొని సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి కన్వర్షన్ టేబుల్ సింపుల్గా నెక్స్ట్ కన్వర్షన్ టేబుల్ ఆ కన్వర్షన్ టేబుల్ సింపుల్గా వేయడం కోసం ఏం చేద్దామంటే ఇక్కడ SR తీసుకోండి క్యూఎన్ ప్లస్ 1 అలాగే టీ ఇక్కడ ఎస్ వాల్యూ క్యూఎన్ వాల్యూ 0 క్యూఎన్ ప్లస్ 1 0 ఈ కేసులు తీసుకోలేదు 0 0 0 1 1 0 1 1 అదేనా ఇక్కడ చూడండి క్యూఎన్ ప్లస్ 1 తీసుకోండి. ఇప్పుడు 0 0 అయ్యేటువంటి కేసులు ఎక్కడ ఉన్నాయి S0 R0 అలాగే ఈ రెండు 0 0 అయ్యే కేసు 0 1 అంటే చూడండి ఈ రెండు ఒకటే వాల్యూస్ వస్తున్నాయి క్యూఎన్ ప్లస్ 1 రెండు జీరోలే ఇంకెక్కడ ఆ కేసు మనకి ఎరేజ్ అవుతలేదు. ఆ రెండు జీరో లేనప్పుడు ఎస్ వాల్యూ 0 ఆర్ వాల్యూ అయితే 0 అన్న అవుతుంది లేదా 1 అన్న అవుతుంది కాబట్టి దాన్ని డోంట్ కేర్గా తీసుకోవాలి. ఏమో అక్కడికి ఈ కేసులో పోయింది. తర్వాత 0 1 ఇక్కడ క్యూఎన్ 0 అయ్యి క్యూఎన్ ప్లస్ 1 1 అవ్వాలి. అదేనమ్మా అది ఎక్కడ వస్తుంది మనకి ఎస్ వాల్యూ 1 ఆర్ వాల్యూ 0 మళ్ళీ సేమ్ అదే 1 0 కేసు ఇంకెక్కడ అడ్జస్ట్ అవుతుంది ఇంకెక్కడ లేదు కాబట్టి 1 0గా తీసుకోవచ్చు. అలాగే 1 0 క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 0 వచ్చే కేసు కూడా ఒకచోట అడ్జస్ట్ అవుతుంది 0 1 దగ్గర. అలాగే రెండు 1లు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది మనకి 0 0 అయ్యే దగ్గర అలాగే 1 0 అయ్యే దగ్గర అంటే ఈ రెండింటికి R0 నో ప్రాబ్లం. కానీ ఎస్ వాల్యూ వచ్చి 0 1 అవుతుంది కాబట్టి దీన్ని డోంట్ కేర్గా తీసుకోవాలి. ఇప్పుడు టీ అవుట్పుట్ 0 1 1 0గా వేసుకొని దీన్ని కన్వర్షన్ టేబుల్గా తీసుకున్నాం. అదేనమ్మా అంటే 8 వాల్యూస్ వేయక్క లేకుండా సింపుల్గా ఉండే విధంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కేఎంఎఫ్ వేద్దాం. నెక్స్ట్ వచ్చి కేఎంఎఫ్ వచ్చి ఇక్కడ ఎస్ ఇక్కడ ఆర్క్యూఎన్ తీసుకోండి ఎస్ ఆర్క్యూఎన్ తీసుకోండి. ఇక్కడ మనం దేనికి కావాలి టీ వాల్యూస్ కావాలి కాబట్టి చూడండి 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. ఇక్కడ 0 1 తీసుకోండి. 3 0లు అయితే ఏవి S0 R0 QN 0 S0 R0 కూడా చూడండి R 0 అన్న అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. అదేనమ్మా అందులో 3 0లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది T 0 అవుతుంది. అలాగే 0 0 1 0 0 1 అయినప్పుడు కూడా ఏమవుతుంది 0 అవుతుంది అమ్మా. తర్వాత 0 1 1 0 1 1 అయినప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. అలాగే 0 1 0 0 1 0 అయినప్పుడు కూడా 0 అవుతుంది. అది వినమ్మా. తర్వాత 1 0 0 1 0 0 అయినప్పుడు టీ వాల్యూ వచ్చి 1 అవుతుంది. అలాగే 1 0 1 అంటే ఈ కండిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ వాల్యూ 1 అయినా అవ్వచ్చు 0 అయినా అవ్వచ్చు కదా. ఈ కండిషన్ తీసుకున్నట్లయితే టీ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అలాగే 1 1 అయినప్పుడు కూడా ఏమవుతుంది మనకి 0 అవుతుంది. అలాగే 1 1 0 1 1 0 అయినప్పుడు కూడా 0 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఒక 1 వచ్చింది. ఆ 1 ఏంటి ఎస్ ఆర్ క్యూఎన్ ఇక్కడ ఆర్ క్యూఎన్ 0 కాబట్టి పైన కాంప్లిమెంట్లో పెట్టాం ప్లస్ ఇక్కడ ఇంకో 1 వచ్చింది.
ఈ 1 ఎక్కడ వచ్చింది, ఎస్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎస్ బార్ ఆర్ క్యూఎన్. అర్థమైందా? ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీని యొక్క డయాగ్రామ్ కూడా వేద్దాం. ఓకే, మనకి లాజిక్ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, y ఈజ్ ఈక్వల్ టు లేదా సమ్ టీ ఈక్వల్ టు కదా, టీ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ బార్ క్యూఎన్ బార్ ప్లస్ ఎస్ బార్ ఆర్ క్యూఎన్. అర్థమైందా? ఇలా అవుట్పుట్ అనేటువంటి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ లాజిక్ డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ ఎస్ అనేటువంటి ఇన్పుట్ని నాట్ గేట్ ద్వారా ఒక AND గేట్కి ఇవ్వండి. అలాగే ఈ ఎస్ని తీసుకొచ్చి ఇంకో AND గేట్కి ఇవ్వండి. ఈ రెండింటిని ఒక OR గేట్కి కనెక్ట్ చేయండి. ఓకే, తర్వాత ఓకే చూడండి, ఇక్కడ దీని వాల్యూ వచ్చి ఆర్ కాంప్లిమెంట్, అలాగే ఈ వాల్యూ వచ్చి ఎస్, ఈ వాల్యూ క్యూ బార్. అంటే దీని అవుట్పుట్ ఎంత అవుతుంది, ఎస్ బార్ ఎస్ ఆర్ బార్ క్యూఎన్ బార్. అదేనమ్మా, అంటే దీని అవుట్పుట్ వచ్చి ఏమవుతుంది, అప్పుడు ఇది వస్తుంది అన్నమాట, ఎస్ బార్ ఆర్ క్యూఎన్ ప్లస్ ఎస్ ఆర్ బార్ క్యూఎన్ బార్. ఇది ఏమవుతుంది, కన్వర్షన్ లాజిక్ అవుతుందమ్మా. అదే ఇది కన్వర్షన్ లాజిక్ అవుతుంది. దీన్ని టీ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేసి అవుట్పుట్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయవచ్చు. తర్వాత అనాలిసిస్ ఆఫ్ క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. నెక్స్ట్ వచ్చి అనాలిసిస్ ఆఫ్ క్లాక్డ్ sequential circuits. ఓకే, ఈ కాన్సెప్ట్లో క్లాక్డ్ సీక్వెన్స్ సర్క్యూట్స్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా అనాలిసిస్ చేసాను, ముందు టేబుల్ వేసుకోవాలి. The analysis of sequence circuit is to generate a stable table or a diagram consisting of output and next stage for all possible combinations of inputs. అదే ఒక డయాగ్రామ్ వేయాలి, దాన్ని స్టేబుల్ టేబుల్గా మనం చెప్పడం జరుగుతుంది, అదే స్టేబుల్ డయాగ్రామ్గా. అదేనమ్మా, స్టేబుల్ టేబుల్ ఆర్ స్టేబుల్ డయాగ్రామ్. ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ మనం అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ ఆ సీక్వెన్షియల్ సర్క్యూట్ సంబంధించినటువంటి స్టేబుల్ టేబుల్ కానీ లేదా డయాగ్రామ్ కానీ వేసి, ఆ డయాగ్రామ్లో ఏముండాలి, ఆ టేబుల్లో అవుట్పుట్స్ అలాగే నెక్స్ట్ స్టేజ్ అవుట్పుట్స్ని మనం చూపించాలి, అలాగే ఇన్పుట్స్ యొక్క కాంబినేషన్ ఇవన్నీ చూపించే విధంగా ఒక బ్లాక్ డయాగ్రామ్ వేయాలన్నమాట. దాన్ని స్టేబుల్ స్టేట్గా లేదా డయాగ్రామ్గా మనం చెప్పడం జరుగుతుంది. కొన్ని యొక్క ప్రొసీజర్ చూసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలి, స్టార్ట్ విత్ లాజిక్ డయాగ్రామ్. ఫస్ట్ లాజిక్ డయాగ్రామ్ వేయాలి. అలాగే ఆ లాజిక్ డయాగ్రామ్ నుంచి ఏం చేయాలి, ఎగ్జైటేషన్ ఈక్వేషన్ ఆర్ బులియన్ ఈక్వేషన్ ఆర్ బులియన్ ఎక్స్ప్రెషన్ కానీ తీసుకురావాలి. ఆ తర్వాత చూడండి, ఈ ఎగ్జైటేషన్ ఈక్వేషన్స్ ఉపయోగించుకుని ప్రజెంట్ అవుట్పుట్స్ని ఉపయోగించుకుని నెక్స్ట్ స్టేజ్ అవుట్పుట్స్ని మనం డెరైవ్ చేయాలి. అదేవిధంగా తర్వాత యూజింగ్ ఎబో ఈక్వేషన్ జనరేట్ స్టేబుల్ ఆ పై వచ్చిన ఈక్వేషన్ ఉపయోగించి స్టేబుల్ టేబుల్ని డెరైవ్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్ స్టేట్ డయాగ్రామ్ను కూడా మనం రిప్రజెంట్ చేయాలి. అర్థమైందా? ఈ విధంగా మనం ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ని అనాలిసిస్ చేయొచ్చు. తర్వాత స్టేబుల్ అంటే ఏంటి,
స్టేబుల్ డయాగ్రామ్ అంటే ఏంటి అదేనమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి స్టేబుల్ స్టేట్ టేబుల్ సార్. స్టేట్ టేబుల్ ఆర్ స్టేట్ డయాగ్రామ్. ఓకే, స్టేట్ టేబుల్ లేదా స్టేట్ డయాగ్రామ్ అన్నట్లయితే ఏం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టేట్ టేబుల్. స్టేట్ టేబుల్ అన్నట్లయితే ఏం చెప్తుంది, ద రిలేషన్ బిట్వీన్ ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ప్రజెంట్ స్టేట్ టు ద నెక్స్ట్ స్టేట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అటువంటి ప్రజెంట్ స్టేట్లోని అవుట్పుట్కి నెక్స్ట్ స్టేట్లోని అవుట్పుట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద గివెన్ లాజిక్ డయాగ్రామ్ ఫర్ ద ఈక్వేషన్ ఫర్ ద ఇన్పుట్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అదేనా, ఫస్ట్ చూడండి, ఇన్పుట్స్ యొక్క ఇన్పుట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్కి ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేయాలి లాజిక్ డయాగ్రామ్ను ఉపయోగించి. ఆల్రెడీ ముందు కన్వర్షన్స్లో మనం కట్టాం కదా, లాజిక్ డయాగ్రామ్ను ఉపయోగించి ఇన్పుట్స్ మధ్య ఉన్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్ రిలేషన్స్ ఈక్వేషన్స్ని మనం డెరైవ్ చేయాలి. అదేనమ్మా. తర్వాత ఇన్పుట్ 0 అయినట్లయితే అండ్ ఫైండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ అవుట్పుట్ ఫర్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్స్. అదేనమ్మా. ఇన్పుట్ ఒకవేళ 0 అయినట్లయితే నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్స్ అనేటువంటివి ఎన్ని కాంబినేషన్లో వస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. లేదు ఇన్పుట్ 1 అయినట్లయితే కనుక నెక్స్ట్ స్టేట్ అండ్ అవుట్పుట్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్స్. అదేనమ్మా. అలాగే 4 డ్రా ది టేబుల్. తర్వాత 4 టేబుల్ డ్రా చేయాలి. అదేంటో ఫస్ట్ లాజిక్ డయాగ్రామ్ తీసుకుని దాని నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఇన్పుట్ 0 అయినట్లయితే దాని నెక్స్ట్ స్టేట్లు ఏంటి, లేదా ఇన్పుట్ 1 అయినట్లయితే దాని నెక్స్ట్ స్టేట్లు ఏంటి, లేదా ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతున్నాయో చూడాలి. ఆ తర్వాత దాని యొక్క టేబుల్ వేయాలి. అదేందమ్మా. ఆ టేబుల్లో పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఉండాలి. స్టేట్ డయాగ్రామ్. తర్వాత వచ్చి స్టేట్ డయాగ్రామ్. ఇక్కడ స్టేట్ డయాగ్రామ్ అంటే స్టేట్ టేబుల్ వేసాం కదా, దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అటువంటి స్టేట్ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ మనం గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ని స్టేట్ డయాగ్రామ్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా. ఈ విధంగా ఈ చాప్టర్ మనకు కంప్లీట్ అయింది. దీని తర్వాత వచ్చి నెక్స్ట్ కోడ్ కన్వర్టర్స్ అనేటువంటి చాప్టర్ మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి కోడ్ కన్వర్టర్స్ అండ్ కౌంటర్స్. ఓకే, ఈ చాప్టర్ మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేయొచ్చు.